చక్దే ఇండియా నేడు పాకిస్తాన్తో ఆసియా కప్ ఫైనల్. ఇక స్కిల్స్ ఉంటేనే జాబ్స్, యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి ముఖ్యమంత్రి. ఏటీసీలతో ఉద్యోగాలు మంత్రి వివేక్. ఫ్యూచర్ సిటీకి నేడు అంకురార్పణ. మీర్ఖాన్పేటలో ఎఫ్సిడిఏ భవనానికి పునాదిరాయి వేయనున్నటువంటి సీఎం రేవంత్. రావిరియాల నుంచి ఆమనగల్ దాకా గ్రీన్ఫీల్డ్. రేడియల్ రోడ్డు 1 నిర్మాణానికి భూమి పూజ. మొత్తం 30,000 ఎకరాల విస్తీర్ణంలో సిటీ. ఇక 38 మంది మృతి తొక్కిసలాట విజయ్ ర్యాలీలో. తమిళనాడులోని కరూరులో ఘోరం. మృతుల్లో 10 మంది పిల్లలు, 17 మంది మహిళలు, 46 మందికి గాయాలు, 20 మంది పరిస్థితి సీరియస్ అని అయితే ఇచ్చారు మిత్రులారా. 6 గంటలు ఆలస్యంగా వచ్చినటువంటి విజయ్. మిత్రులారా, ప్రతి ఏటనో 6 నెలలకు ఒకసారో ర్యాలీలో కావచ్చు, గా మధ్య పుష్ప సినిమాకు తొక్కిసలాట కావచ్చు, గా మధ్య ఒక గురీజీ ఎవరో మీటింగ్ పెడితే అక్కడ తొక్కిసలాట కావచ్చు. ఈ విధంగా అసలు జనాలు మనం కూడా ఆలోచించుకోవాలి. రద్దీ ప్రాంతాల్లో గుమికూడినటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, ఎన్నిసార్లు ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా ఉండాలి చెప్పినా కూడా మనం ఆ రద్దీ ఉన్నటువంటి ప్రదేశాలపై ఇంకా తొక్కిసలాట ద్వారా చిన్నపిల్లలు, చిన్నారులు, మహిళలు మృతి చెందుతారు మిత్రుల. అక్కడ మనకు అర్థమైపోద్ది ఆ వాతావరణం చూస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా మనం ఒక అంచనా వేయచ్చు అనమాట. ఆ తొక్కిసలాట ఉన్నప్పుడు ఇప్పుడేముందండి, దాదాపు 40 మంది, 110ల సంఖ్యలో ప్రాణాలు. పోయిన ప్రాణాలు అడిగితే తిరిగి రావు కదా. ర్యాలీ చేసినటువంటి వారు బాగుంటారు, సినిమాలు రిలీజ్ చేసినటువంటి బాగానే ఉంటారు. మన అమాయకులైనటువంటి ప్రజలు మనం ఈ తొక్కిసలాటలో వారి కోసం వారి ఆరాధ్య దైవాలుగా పెట్టుకుని మనం అభిమానించేటువంటి మనం ఇలా తొక్కిసలాట చనిపోతే లాస్ట్కి ఎవరండి దిక్కు? కుటుంబానికైనా దేనికైనా సరే పోయినటువంటి ప్రాణం అయితే తిరిగి రాదు కదా. ఖచ్చితంగా ఎక్కడైనా సరే గుంపులుగా రద్దీగా, మెయిన్గా ఈ సమూహాల్లో కావచ్చు, కొన్ని షోలలో కావచ్చు, ఆ రద్దీగా ఉన్నటువంటి దాంట్లో జాగ్రత్తగా ఉండాలి. పోయినటువంటి ప్రాణాలు అయితే తిరిగి రావని అయితే ఏది ఏమైనా సరే విషాదకరమైనటువంటి ఘటనే. పూర్తి స్థాయిలో దీనిపై కూడా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరుపుకున్నట్లయితే ఒక వార్తా కథనం మీద ఇచ్చారు మిత్రులారా. ఇక ధ్వంసమైన రన్వేలు, హ్యాంగర్లే మీ విజయమా? ఇక చేతులు లేకున్నా ప్రపంచాన్ని గెలిచింది. పారా ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్షిప్లో 2 చేతులు లేకుండా బరిలోకి దిగి స్వర్ణం గెలిచినటువంటి తొలి మహిళా ఆర్చర్గా శీతల్దేవి చరిత్ర సృష్టించింది. ఇక ఖరీదైన కొనేద్దాం. జిఎస్టీ తగ్గింపు కారణంగా ఖరీదైన టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు వంటి హోమ్ అప్లయన్స్ వెహికల్స్ కొనుగోలు పెరిగాయి. బ్యాంకులో జీరో కాస్ట్ ఈఎంఐలు, క్యాష్ బ్యాక్లు, డిస్కౌంట్లు అందిస్తుండడంతో కస్టమర్లు ఖరీదైన వస్తువుల కొనుగోలు కూడా వెనకాడటం లేదు. ఇది మనకు వెలుగులో. ఇక అన్ని వార్తాపత్రికలు కూడా మెయిన్ హెడ్లైన్స్ అయితే చదివేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇక ముఖ్యంగా ఏ క్షణమైన షెడ్యూల్. ఇప్పుడైతే ప్రతి గ్రామంలో వాట్సాప్ గ్రూపులో వచ్చినటువంటి రిజర్వేషన్లు తమకే టికెట్ వచ్చిందని ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ స్థానిక ఎన్నికలు జరుపుతారో, ఎప్పుడెప్పుడు నిలబడేటువంటి వారు అయితే ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి. నిన్న హైకోర్టులో పిటిషన్ ఇచ్చినటువంటి, రాజ్యాంగానికి విరుద్ధం పిటిషన్ ఇచ్చినటువంటి బుట్టెంగారు మాధవరెడ్డి విచారణ జరిగింది. మళ్ళీ 8వ తారీఖు వరకు వాయిదా వేసినట్లయితే మనం అందరికీ తెలిసినటువంటి విషయమే. చూడాలి మరి 8వ తారీఖు వరకు తర్వాత పూర్తిస్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఆ రిజర్వేషన్లు పరిమితికి మించి దాదాపు 69%తో ఆ రిజర్వేషన్లు వచ్చినాయని అయితే, ఇవి రాజ్యాంగానికి విరుద్ధం అని అయితే దాని పిటిషన్లు అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక చట్టపరంగానే బీసీ రిజర్వేషన్లు నోటిఫికేషన్ ఇచ్చిన మెరిట్ ఆధారంగా విచారిస్తాం. హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. కేసు విచారణ అక్టోబర్ 8కి వాయిదా. ఇక 42% బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని అయితే పిటిషనర్ పేర్కొన్నట్లయితే అన్ని వార్తాపత్రికల్లో ఇచ్చారు మిత్రులారా. ఇక ఆంధ్రప్రభలో చూసుకున్నట్లయితే గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉండగా జీవో ఎలా ఇచ్చారు? అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేయండి. ఇక తెలంగాణ రైజింగ్ నియామకాల ప్రక్రియ ప్రక్షాళనతోనే తెలంగాణ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. బీసీలకు 13 జెడ్పీలు, 31 జిల్లా పరిషత్లకు రిజర్వేషన్ల ఖరారు. గెజిట్ విడుదల. మేడ్చల్ మల్కాజ్గిరిలకు నో ఛాన్స్. జనరల్ కేటగిరీలో 8, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4 అయితే మొత్తానికైతే బీసీలకు 13 జెడ్పీలు అయితే మొత్తం రిజర్వేషన్లు ఖరారు అయినట్లు కూడా ఇచ్చారు మిత్రులారా. ఇక 10 ఏళ్ల పాలకులు నమ్మక ద్రోహులని అయితే రేవంత్ రెడ్డి గారు. ఇక కళ్ళు మూసి తెరిచేలోగా హైదరాబాద్ ముజారంబాగ్ వద్ద రోడ్లను పూర్తిగా కప్పేసినటువంటి మూసీ వరద ఉధృతి. ఇక హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సివి ఆనంద్. విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట, 38 మంది మృతి. ఇక బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం పొందకుండా జీవో ఎలా వేస్తారని అన్ని వార్తాపత్రికల్లో కూడా ఇచ్చారు మిత్రులారా. ఇక పకడ్బందీగా వడ్డీ వ్యాపారుల నియంత్రణ చట్టం అమలు. పోలీస్ శాఖలో అవినీతిని సహించాం. మాదక ద్రవ్యాల ముఠాల ఏరివేతకు పటిష్ట చర్యలు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. సాక్షిలో చూసుకున్నట్లయితే నమ్మి గెలిపిస్తే నమ్మకద్రోహం, కాలం కలిసొచ్చి గెలిచేంత మాత్రాన కారణ జన్ములు కాలేరు. కొలువుల పండుగలో బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం.
ఆదాయం డబల్, జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు డబల్ బచత్ డబల్ కమాయి ఆదాయం కల్పించడానికి బీజేపీ చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ అన్నారు. 50,000 కోట్ల పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఇక రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతోనే మూసీకి వరదలనైతే 1.5 లక్షల కోట్ల దోపిడీ కోసం హైదరాబాద్ ప్రజలను ముంచినైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు. ఇక భయపెట్టినటువంటి మూసి, భారీ వర్షాలకు హైదరాబాద్ పోటెత్తినటువంటి వరద, ఇక తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు. ఇంటర్వ్యూలో కొత్త డీజీపీ శివధర్ రెడ్డి. ఇక వైఎస్ జగన్ అందరినీ గౌరవించారని, చిరంజీవిని సినిమా పరిశ్రమ పెద్దలు సాధారణంగా ఆహ్వానించారు. సమస్యల పరిష్కారం చిత్తశుద్ధితో చొరవ చూపారు. ఏ ఒక్కరిని అవమానించలేదు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా దుష్ప్రచారం తగదని అయితే ఆర్ నారాయణమూర్తి స్పష్టీకరణ. ఇక బీసీ రిజర్వేషన్లపై పెంపుపై అంత తొందరెందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి హైకోర్టు. ఇవి మిత్రులారా వివిధ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ అయితే చదివేటువంటి ప్రయత్నం. ఇది ఏమైనా సరే ఇప్పుడు మనకు కార్ల రేటు కావచ్చు, బైక్ల రేటు కావచ్చు కొద్దిగా తగ్గినట్లయితే మనం చూసాం. 1,00,000కు 7,000 నుంచి 10,000కు తగ్గినట్టయితే చూసాం మిత్రులారా.